ఓరుగల్లు కేంద్రంగా రాజకీయ హోరు మొదలైంది. రేవంత్ వార్నింగ్స్ తో మాటల తుఫాన్తో విరుచుకుపడింది. కిషన్ రెడ్డి తెలంగాణలో ఉండేందుకు అర్హుడు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తట్టాబుట్టా సర్దుకుని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ కు అంత కోపం ఎందుకు వచ్చింది? అసలు కిషన్ రెడ్డి ఏమన్నారు? ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది అనేది సైన్స్ ఫార్ములా. ప్రతి డైలాగ్ కి కౌంటర్ డైలాగ్ ఉంటుందనేది పొలిటికల్ ఫార్ములా. అదే ఇప్పుడు వరంగల్లో జంగ్ సైరన్ మోగించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. ఆయనపై అత్యంత ఆగ్రహంగా స్పందించారు సీఎం. తెలంగాణ గడ్డపై ఉండేందుకు కిషన్ రెడ్డి అర్హుడు కాదన్నారు రేవంత్. తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు సీఎం. గుజరాత్ కి గులాంగిరి చేస్తావా, తెలంగాణకు చేస్తావా అంటూ నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నా తప్పులేదన్నారు రేవంత్. నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు కిషన్ రెడ్డి. తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్ పో, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. రేవంత్ కి ఇంత కోపం ఎందుకొచ్చిందబ్బా అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. అంతకు ముందు రేవంత్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి గుజరాత్ గులాం అంటూ ఆరోపించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ విషయంలో మోదీని సమర్థించిన కిషన్ రెడ్డి మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నారని, ఆయన గుజరాత్ గులామని రేవంత్ వాగ్బాణాలు సంధించారు. దానికి బీజేపీ నేత కౌంటర్ ఇచ్చారు. తాను భారతీయులకు గులాంనని, కానీ రేవంత్ ఇటలీకి గులామని, సోనియాకు గులాం అంటూ పరోక్షంగా ఆరోపించారు కిషన్. గుజరాత్కు గులామని, నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం, మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు. మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ. ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా. సోనియాకు గులామంటూ తనపై పరోక్ష ఆరోపణలు చేసిన కిషన్ రెడ్డిపై ఓరుగల్లు సాక్షిగా మరోసారి కౌంటర్లతో హోరెత్తించారు రేవంత్.